నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నూనె శ్రీధర్ కస్టడీ ముగిసిన తర్వాత అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, కస్టడీలో భాగంగా నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్ ని ఏసీబీ అధికారులు ఏ అంశాలపై విచారించే అవకాశాలున్నాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నీటిపారుదల శాఖ ఏఈని పోలీసులు 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భాగంగానే అక్కడికి సంబంధించిన కీలకమైన ఆస్తుల డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. అయితే నిన్న ఎస్బీఐకి సంబంధించి కూడా తన బ్యాంకు లాకర్ లో కూడా దాదాపు 5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు తర్వాత వివిధ విలువైన డాక్యుమెంట్లను అయితే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అతనికి సంబంధించిన అంటే అక్రమంగా సంపాదించారు, తర్వాత పెద్ద ఎత్తున భారీగా ఆస్తులకు కూడబెట్టారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. మరొక పక్క గత ఏడాది సంబంధించి కూడా అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో గత ఏడాది అక్కడి నుంచి బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దాదాపు సంవత్సరం కాలం పాటు కూడా అక్కడే పనిచేయడం జరిగింది. దాని వెనక ఎవరి ప్రమేయంతో ఉన్నా అక్కడ ఉన్నారు, తర్వాత ఎవరు సహకరించారు, ఎందుకు అక్కడ పనిచేయాల్సిన అవసరం అవుతుందని చెప్పి కూడా కోణంలో ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఏసీబీ కోర్టు 5 రోజుల పాటు ఏసీబీ అధికారులకు కస్టడీకి అనుమతించడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అతన్ని ఈ రోజు పూర్తి స్థాయిలో అతన్ని విచారించాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే అక్రమ ఆస్తులతో పాటు తర్వాత ఎక్కడైతే పనిచేయడం జరిగిందో వాటిపై అక్కడ ఎందుకున్నారన్న కోణంలో అయితే ప్రస్తుతం అతన్ని అయితే విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ పూర్తి అవుతుంది. అనంతరం వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రజలు కూడా జైలుకి అయితే అవకాశం. ధన్యవాదాలు రమేష్.